రీసెంట్‌గా రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు గూడా మమ్మల్ని మెచ్చుకున్నారని. అసలు ఏ విషయంలో మెచ్చుకున్నారు? ఎందుకు మెచ్చుకోవాల్సొచ్చింది? ఇప్పుడు అది పెద్ద ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య కొంత గ్యాప్ ఉంది అనే మాట ఉన్న నేపథ్యంలో మొదటిసారి రేవంత్ రెడ్డి గారు చేసిన ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారికి ఇమేజ్‌ని ఒకరు అనుకుంటే పెరిగేది కాదు గానీ, ఒక ముఖ్యమంత్రి కదా ఆయన. ఒక సర్టిఫికేట్ ఇచ్చినట్టు అయింది. జగన్ బాగా పనిచేసినాడు అని. ఇక్కడ పాయింట్ ఏందంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్య ఒక లెటర్ రాసినాడు. దాదాపు 1.5 ఇయర్ బ్యాక్ చంద్రబాబు నాయుడు గారికి. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదనలు వాళ్ళు ఎఫెక్టివ్‌గా చేస్తున్నారు. ఆ వాదనలు మనం సమర్థవంతంగా తిప్పికొట్టకపోతే ఆంధ్రప్రదేశ్‌కి నష్టం జరుగుతుంది. ముఖ్యంగా రాయలసీమకు నష్టం జరిగిపోతుంది. ఏంటి పంచాయతీ? 299 టీఎంసీలు కృష్ణా నదిలో తెలంగాణకు వాటా ఉంది. నీటి కేటాయింపు. ఆంధ్రప్రదేశ్‌కి 512 టీఎంసీల దాకా ఉంది. 520 టీఎంసీలు ఉంది. 811 టీఎంసీలో. కాబట్టి తెలంగాణ ఏముంటుంది? మొదట మహారాష్ట్రలో ప్రవహిస్తుంది. ఎక్కువ క్యాచ్‌మెంట్ ఏరియా అంటే ఆ నది ప్రవాహం యొక్క ఏరియా తెలంగాణలో ఎక్కువ ఉంది కాబట్టి క్యాచ్‌మెంట్ ఏరియా ప్రకారం మరియు మా అవసరాల ప్రకారం మాకు ఉల్టాగా కేటాయించమంటాడు. అంటే మొత్తం మాకు 500 పైచీల టీసులు మాకు ఇచ్చేసేయండి అని వాళ్ళు ఒక వాదన బలంగా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే 512 టీఎంసీలు 520 టీఎంసీలు మనకు ఉన్నాయి కదా, దీంట్లో ఒక టీఎంసీ వదులుకున్నా అది రాష్ట్రానికి రాయలసీమకి నష్టం. కాబట్టి ఎఫెక్టివ్ వాదనలు చేయాలి. దానికి ఆయన రెండు ప్రధానం ఏంటంటే ఒక్కసారి నీటి కేటాయింపులు చేసిన తర్వాత పునఃసమీక్షించే అధికారం ఎవరికీ లేదు. దాన్ని స్ట్రెంథన్ చేయాలి, అదనపు నీళ్ళు వస్తే కేటాయించాలి. ఇది అనేక ట్రిబ్యునల్ చెప్తాయి. దేశవ్యాప్తంగా చట్టం ఉంది. దేశవ్యాప్తంగా ఈ చట్టం ఉన్నప్పుడు మన టీఎంసీలను మనం కాపాడుకోవాలి కదా. కాబట్టి ఈ ఎఫెక్టివ్ వాదన చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా చేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారి ఆర్గ్యుమెంట్. దానికి సమాధానం కూడా ప్రభుత్వం చెప్పలా. జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెప్పిన తప్పు మేము కరెక్ట్గా చేస్తామని చెప్పలా. రెండు, ఆయన చెప్పే ప్రధానమైన అంశం ఏంటంటే క్యాచ్మెంట్ ఏరియాను ఆధారంగా చేసుకొని కానీ నీటి కేటాయింపులు చేస్తే మరి మహారాష్ట్రకి ఎంత కేటాయించాలి? కృష్ణానదిలో మహారాష్ట్ర, కర్ణాటకలో ఎక్కువ దూరం ప్రవహిస్తుంది. దాన్ని బట్టి మనకి ఏమి నీళ్ళు రావు, రెండింటికి వాళ్ళు సరిపోతాయి. కాబట్టి క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీళ్లు కేటాయించలేదు. ఫస్ట్ నాగార్జున సాగర్ నీటి కనుక దానికి అంతే, దాన్ని మార్చడానికి లేదు. ఇది దేశవ్యాప్తంగా చట్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి మాత్రం సపరేట్ ఏర్పాట్లు ఒక ఆర్గ్యుమెంట్ చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది దానికి. ఏది డిస్కషన్కి అంగీకరించడమే తప్పు అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. దేశవ్యాప్తంగా ఒక చట్టం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ అంగీకరించడం అంటే రేపు వాళ్ళ వాదనకి బలం చేకూరిస్తే వాళ్ళు 500 టీఎంసీలు అడిగారు అనుకోండి, కనీసం ఇంకో 50-60 తగ్గించి ఇస్తారు కదా. మధ్యస్థం కూర్చున్నప్పుడు జీరో చేయరు. కాబట్టి ఒక టీఎంసీ పైన మన హక్కు కోల్పోయినట్టే కదా. అసలు జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడే ఒక సుప్రీంకోర్టులో సవాల్ చేసినాడు. ఏదైతే ట్రిబ్యునల్ కి యాక్సెప్ట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం అంటే రెండు రాష్ట్రాల మధ్య ఆర్గ్యుమెంట్ కి యాక్సెప్ట్ చేయడాన్ని సవాల్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఫిబ్రవరి అనుకుంటారు 2013, 2024, 23 ఆ ప్రాంతంలో. దాని అర్థం ఏంటి? నో డిబేట్, మా హక్కు మాది అంతే. ఈ రకంగా కదా మీరు వాదనలు చేయాలి, చేయలేకపోతున్నారు. కాబట్టి డిబేట్కి ఆహ్వానించడమే తప్పు. కేంద్ర ప్రభుత్వం అలౌ చేయడం చట్ట వ్యతిరేకం. దీనిపైన కోర్టులో సవాల్ చేసిన మా పిటిషన్ని కొనసాగించండి సమర్థవంతంగా. రెండు, క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం ఇవ్వడానికి కుదరదు. మహారాష్ట్ర, కర్ణాటక కానీ ఇచ్చినట్టు కృష్ణాలో మనకి ఏమీ ఉండవు. ఈ రెండు బలమైన వాదనలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తారు. దాని సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా ఆయన ప్రూవ్ చేసినాడు. ఇది రేవంత్ రెడ్డికి గట్టి పట్టుకున్నాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరిగ్గా వాదనలు చేయలేదంటే అర్థం ఏమిటి రవిచంద్ర గారు? తెలంగాణ బాగా చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సర్టిఫికేట్ నాకు ఇప్పుడు జగన్ గారు మొదటిసారి రేవంత్ రెడ్డి గారికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు. అంటే ఇప్పుడు ఆయనకు దీంట్లో ఒక వ్యూహం కూడా ఉంది. కాస్త బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డికి కొంచెం బాగుంటుంది అనే భావన ఉంది కదా. కానీ ఆ జగనే చెప్పాడయ్యా నేను బాగా చేస్తున్నానని. తెలంగాణ బలంగా వాదిస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్లో జగనే లెటర్ వేసిన తర్వాత నువ్వేం మాట్లాడుతున్నావు అని చాలా ఎఫెక్టివ్గా ఆయన మాట్లాడినాడు. అది ప్రధానంగా ఆడ రేవంత్ రెడ్డి గారికి జగన్ గారు రేవంత్ రెడ్డి గారిని అభినందించారు. అయితే ఒకటి నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారి పైన ఏదైనా విమర్శలు ఏదైనా ఉన్నాయంటే రాయలసీమలో ప్రాజెక్టులకి వారి తండ్రిలాగా ఇంకా టాప్ ప్రయారిటీ ఇచ్చి ఉండాల్సింది అనే విషయంలో జగన్ గారి పైన విమర్శలు ఉన్నాయి. కానీ రాష్ట్ర హక్కుల్ని కాపాడే విషయంలో మాత్రం చాలా గట్టిగా నిలబడ్డాడు. ముఖ్యంగా వాటర్ విషయంలో ఒక పక్క టిఆర్ఎస్ నాయకత్వంలో నుండి బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారితో గుడ్ రిలేషన్స్ ఉన్నా ఎక్కడ కూడా నీటి ప్రాజెక్టులో రాజీ పడలే ఆయన. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఉదాహరణకు వాళ్ళు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పెట్టి లిఫ్ట్ చేయాలని ట్రై చేసినారు 800 పైచిలకు అడుగుల్లో. ఎంతసేపు ఆర్గ్యుమెంట్ చేసినా వాళ్ళు వినే పరిస్థితులు లేరు, బండగా పోతున్నారు. నీకు పరిష్కారం ఏంది? నువ్వు ఒక రూట్లో పోతా, నేను కూడా ఇంకొక రూట్లో పోతా.
అని చెప్పి రాయలసీమ ఎత్తిపోతల పథకం 800 అడుగుల నుంచే లిఫ్ట్ చేయడానికి ట్రై చేసినాడు. అంటే ఎత్తుకు పై ఎత్తి వేయడమే. కాబట్టి హక్కుల విషయంలో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ట్రిబ్యునల్ని యాక్సెప్ట్ చేస్తూ వ్యాజ్యాన్ని యాక్సెప్ట్ చేస్తూ 2 రాష్ట్రాల మధ్య ఏదైనా ఉంటే కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ, తమిళనాడు అన్ని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి కదా కృష్ణానదిలో ఉంటాయి. అన్ని కలిపి రివ్యూ చేయాలి కానీ పై రాష్ట్రాలను వదిలేసి మనమే రివ్యూ చేసుకోవడం అంటే మన హక్కులు కోల్పోయినట్టే. ఆ రివ్యూనే యాక్సెప్ట్ చేయొద్దండి. మోడీ గారితో బాగున్నా కూడా సుప్రీంకోర్టులో సవాల్ చేశాడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని. ఆ రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆయన సుప్రీంకోర్టులో సవాల్ చేయడం, 2 ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ఏ ఎత్తులు వేస్తాం దానికి పై ఎత్తులు వేయడం. ఉదాహరణకు నాగార్జున సాగర్లో మీకు గుర్తుంటే పోలీసులు పెట్టి ఎలక్షన్ టైంలో ఆ రోజు విమర్శలు కూడా కొన్ని వచ్చినాయి. కానీ పోలీసులు పెట్టి వాళ్ళు ఏం చేశారు, తెలంగాణలో రవిచంద్ర గారు రైట్ కాలవేమో ఏపీలో ఉంటుంది నాగార్జున సాగర్, లెఫ్ట్ ఏమో తెలంగాణకు పోతుంది. కానీ 2 కాలువలు తెలంగాణలో మెయింటైన్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తారు, రైట్ కెనాల్ తొందరగా నీళ్ళు. 5 ఏళ్ళు చంద్రబాబు గారి పీరియడ్లో ఏమి చేయాల. జగన్ గారు ఒక సరైన టైం చూసుకున్నాడు, పోలీసులు పెట్టుకొని తోసేసి లాక్కునేసినాడు. ఏది, మా రైట్ బ్రాంచ్ మాదండి, మీరేంది పెత్తనం అని. అట్లాంటి కొన్ని డెసిషన్స్ తీసుకోవడంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఫర్మ్గా వ్యవహరించారు. కాబట్టి హక్కుల విషయంలో ఆయన బాగా ఉండడం, గట్టిగా నిలబడడం. రెండోది ఇప్పుడు అప్రాపరేట్గా క్వశ్చన్ చేయడం. అందువల్ల రేవంత్ రెడ్డి గారు ఆయన ప్రస్తావించి బాగా చేశాడని చెప్పుకోవడానికి అవకాశం ఏర్పడింది. సార్ ఏంటి సార్ ఈ వాటర్ ఇష్యూ పూర్తిగా రోజు రోజు విపరీతంగా మారిపోతుంది 2 రాష్ట్రాల మధ్య. అన్నదమ్ములలో కలిసి ఉండాల్సిన రాష్ట్రాల్లో ఎందుకు ఈ వాటర్ ఇష్యూ మొదలైంది అసలు? 2 సమస్యలు ప్రధానంగా కనిపిస్తాయి. ఒకటి, సహజ సిద్ధంగా 2 ప్రాంతాల మధ్య 2 రాష్ట్రాల మధ్య ఉన్న న్యాయమైనటువంటి నీటి సమస్య ఒకటి ఉంది. రెండోది, తెలంగాణలో 3 పార్టీల మధ్య 2 పార్టీలు కావడానికి కోసం జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం కలిసిపోయింది. సమస్య రాజకీయం 2 కలిసిపోయి ఆంధ్రప్రదేశ్ను కూడా సమయవంతంగా లాగుతున్నారు. ఫస్ట్ సమస్య ఏంటి, కృష్ణా నది మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత తెలంగాణలో ప్రారంభమవుతుంది. తర్వాత రాయలసీమలో ప్రారంభమై హంసలదీవి దగ్గర ప్రకాశం బ్యారేజ్ సముద్రంలో కలిసిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు మొదట ఎంట్రీ అయ్యే తెలంగాణ అంటే దక్షిణ తెలంగాణ అంటారు, మహబూబ్ నగర్, రంగారెడ్డి, ఈ జిల్లాలు, ఎనుగుబండి జిల్లాలు, వాటికి కానీ ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్లో ముఖద్వారంగా ఉన్నటువంటి కర్నూలు నుంచి ప్రారంభమైన రాయలసీమలో కానీ ఈ 2 ప్రాంతాలు ఏదైతే ఫస్ట్ కృష్ణా నది ఎంటర్ అవుతుందో, ఎక్కువ క్యాచ్మెంట్ ఏరియా ఉందో, ఎక్కువ నీళ్ళు అవసరం ఉందో ఆ ప్రాంతానికి తగినట్టుగా ప్రాజెక్టులు డిజైన్ చేయలేదు. ప్రాజెక్టులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగే తప్పు చెప్తున్నాను. ప్రాజెక్టులు కట్టకపోతే నీటి కేటాయింపులు కూడా ఉండవు కదా, ఊరికే కేటాయించరు కదా. ప్రాంతాల వారీగా నీటి కేటాయింపులు ఉండవు, ప్రాజెక్టుల వారీగా ఉంటాయి. కాబట్టి ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేయాలంటే ఇక్కడ ప్రాజెక్టులే లేవు. దాని ఫలితంగా కృష్ణా డెల్టా ఇతర ప్రాంతాలకు ఇచ్చారు, నాగార్జున సాగర్ వాటికి సంబంధించి. కాబట్టి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దక్షిణ తెలంగాణ నష్టపోయింది, రాయలసీమ నష్టపోయింది. ఇప్పుడు పంచాయతీ ఏంటంటే ఎవరైతే అన్యాయానికి గురైనారో వాళ్ళిద్దరూ కలిసి కొట్లాడుకుంటారు. నువ్వు దొంగ అయితే నువ్వు దొంగ అని. అంటే నీళ్లు మన కళ్ళ ముందు ప్రవహిస్తున్న వాడుకోలేనటువంటి రాయలసీమ, వాడుకోలేకపోతున్న దక్షిణ తెలంగాణ వాళ్ళు సహజ మిత్రులు కావాలి. ఇద్దరు బలైపోయిన వాళ్ళు, ఇద్దరు నష్టపోయిన వాళ్ళు. ఇప్పుడు పంచాయతీ ఎట్ట ఏంటంటే రాయలసీమ నుంచి ఏమంటారు, తెలంగాణ ప్రాజెక్టుల అక్రమం అని మేము అంటాం, దక్షిణ తెలంగాణ అంటారు రాయలసీమలో అక్రమ ప్రాజెక్టులు కడుతున్నారు. అసలు 2 చోట్ల ప్రాజెక్టులే లేవు. కాబట్టి ఏ 2 ప్రాంతాలు అన్యాయానికి గురి వాళ్ళిద్దరు మళ్ళీ నువ్వు దొంగ అసలు ప్రశాంతంగా 3 పంటలు పండించుకుని ప్రశాంతంగా ఉన్నారు. కాబట్టి ఇది జరిగినటువంటి అన్యాయం. ఇప్పుడు ఏం చేయాలి, కృష్ణా నదికి సంబంధించిన మిగులు జలాలతో సహా పనిచేశారు. ఇప్పుడు నీటిని ఇవ్వడానికి లేదు. సో ఈ టైంలో ఏం చేయాలి, శ్రీశైలం డ్యామ్ ఆధారంగా చేసుకుని దక్షిణ తెలంగాణ, రాయలసీమ ఒక కలిసిమెలిసి, అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నువ్వు ఒక 4 అడుగులు ముందేయాలి, నేను ఒక 4 అడుగులు వెనక్కేయాలి. ఇద్దరు పరస్పర అవగాహనతో చేసుకోవడం మినహాయించి పంచాయతీ పెట్టుకుంటే 2 ప్రాంతాలు ప్రాజెక్టు కట్టలేం. మాది అక్కడ మేము రాయలసీమ ఎత్తిపోతల పథకం, సిద్ధేశ్వరం, లేకపోతే గాలేరు నగరి ఏం కట్టినా మీకు ఎక్కడ హక్కు ఉందని వాళ్ళు అంటారు. మేము అదే ప్రశ్న అడుగుతాం, రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఏడుంది నీటి కేటాయింపు, దిండి పథకానికి ఎక్కడుంది నీటి కేటాయింపు, ఇవన్నీ మేము అడుగుతాం. కానీ ఆటోమేటిక్గా వాళ్ళు కట్టరు, వీళ్ళు కట్టరు. ఇది నష్టపోతుంది. సో ఈరోజు 2 ప్రాంతాలు కలిపి శ్రీశైలం డ్యామ్ని కాపాడుకుంటూ 2 ప్రాంతాలకు ఉపయోగపడే సహృద వాతావరణం 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒక ఫ్రెండ్లీ వాతావరణం చేయాలి. అది కాకుండా రాజకీయాలు చేశారంటే మొత్తానికి మొదట వస్తుంది. ఇది ప్రైమరీ ఇష్యూ. ఇప్పుడు లేటెస్ట్ అదనపు సమస్య తెలంగాణ రాజకీయ సమస్య. 3 పార్టీలు ఉన్నాయి, బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్. ఇంకా 2 పార్టీలు మిగిలితేనే ఎవడో ఒకటి గెలుస్తాడు. 3 పార్టీలో నువ్వు అనేమో అంటున్నారు. ఇప్పుడు 3 పార్టీలో ఒక దాన్ని ఫినిష్ చేయాలంటే కేసీఆర్ గారు వేసుకున్న అంచనా ఏంటంటే ఒకే భుజం పైన
ఆ పక్క భుజం పైన ఈ పక్క భుజం పైన 2 తుపాకులు పెట్టి ఒకేసారి 2 పార్టీలు కొట్టాలనుకుంటున్నాడు. అదేంటంటే తెలంగాణలో సెంటిమెంట్ ఉంది. నీటి అన్యాయానికి గురైన ప్రాంతంగా చైతన్యం ఉన్న ప్రాంతం. ఒక తుపాకితో ఏం చేస్తాడంటే బీజేపీని కొడతాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి పార్టీ మీద ఆధారపడి ఢిల్లీ ప్రభుత్వం ఉంది కాబట్టి బీజేపీ వాళ్ళు అనుమతులు తెలంగాణకి ఇవ్వకుండా ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా గెలిపినారు అని బీజేపీని కొట్టాలి. ఎందుకంటే బీజేపీ తెలుగుదేశం మిత్రపక్షాలు కదా. ఇది ఒక లైన్. రెండో లైన్ ఏంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నా చంద్రబాబు నాయుడు శిష్యుడనో స్నేహమనో సంబంధాలు ఉన్నాయి కదా, కాబట్టి చంద్రబాబు నాయుడు కోసం తెలంగాణని తాకడి పడేసినాడు. అంటే 2 తుపాకులతో కొట్టాలని కేసీఆర్ నిర్ణయించుకొని ఆయన రాజకీయం వేసినాడు. వీళ్ళు ఇంక దాన్ని స్టార్ట్. ఇది రాజకీయంగా 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్యన వైరం, సహసిద్ధంగా 2 ప్రాంతాలు నష్టపోయి ఉండడం, కృష్ణానదిలో హక్కుతో కూడుకున్న వాటర్కి పరిమితి ఏర్పడిపోయింది. కేంద్ర ప్రభుత్వం వేడికి చూస్తుంది. మీరు కొట్టుకొని ఒక రోజు వచ్చారంటే ఏదో ఒకటి చేస్తాను, ఎట్లా మీరు రాజకీయం చేస్తారు కదా, మధ్యలో నేను దూరేది వాళ్ళు చూస్తున్నారు. ఆ రకంగా రాజకీయ కారణాలు, రియాలిటీ కారణంగా ఈ రోజు ఆ పంచాయతీ ఇది వరకు వచ్చిందని చెప్పొచ్చు. సార్, తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఆదిత్యనాథ్ విషయంలో, ఆదిత్యనాథ్ ఒక ద్రోహి, కేంద్రంలో ఒక పదవి, కీలక పదవిలో రావడానికి కూడా చంద్రబాబు సహాయం చేస్తున్నాడు. ఈసారి ఆదిత్యనాథ్ ఎవరు? అసలు ఎందుకు హరీష్ రావు ఈ మాటలు చేయాల్సి? హరీష్ రావు గారిది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. ఆయన ఆరోపణ ఏంటంటే ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రటరీ, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్కి సంబంధించి ఢిల్లీలో ఆయన ప్రతినిధిగా పెట్టుకుంది, రిప్రజెంటేటివ్గా. ఇప్పుడు హరీష్ రావు గారు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సిఫార్సు మేరకు తెలంగాణకు పెట్టుకున్నారు. రెండు వాళ్ళకి హరీష్ రావు గారి ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టేస్తున్నాడు, దానికని చంద్రబాబు మనిషిని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. ఇది ఆయన ఆర్గ్యుమెంట్. ఇది పూర్తిగా రాజకీయపరమైంది, అభ్యంతరకరమైంది. ఎందుకంటే రవిచంద్ర గారు బేసిక్గా ఆదిత్యనాథ్ గారు మంచి ఆఫీసర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇరిగేషన్ లో పనిచేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి పీరియడ్లో, జగన్ గారి పీరియడ్లో ఇరిగేషన్ లో పనిచేశాడు. జగన్ గారి పీరియడ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఇరిగేషన్ పైన సంపూర్ణమైనటువంటి, అంటే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాజెక్టుల పైన, సాంకేతిక అంశాలపైన పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి ఆదిత్యనాథ్ గారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన మంచి ఆఫీసర్. ఇక్కడ చంద్రబాబు గారు పంపితే రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వదిలేసుకుంటే ఆయన పెట్టుకున్నాడు. నిజానికి చంద్రబాబు గారు ఆయన పెట్టుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది ఆ విషయంలో. ఎందుకంటే రవిచంద్ర గారు బేసిక్గా ఆయన ఏమంటాడు? ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసినాడు, 2 తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాసినాడు. ఎవరు? ఆదిత్యనాథ్ గారు. నా పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పని ఏంటి రవిచంద్ర గారు? ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ. ఆయన ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు, తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు వింటాడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు వింటాడా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా అది బాధ్యత అంటున్నాను. ఆయన ఇష్టాలకు పనికిరావు. ఆదిత్యనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు రాయలసీమ ఉపయోగపడేట్టుగా ఒక ప్రాజెక్ట్ రూపొందించాలని జగన్ నిర్ణయించుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆదిత్యనాథ్ గారు రూపొందిస్తాడా, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపొందిస్తాడా? ఆయన ఎవరికి సెక్రటరీ? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ. రెండోది, తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు తెలంగాణ వ్యతిరేకిస్తా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసినారంటే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ గడుతున్నటువంటి రంగారెడ్డి ఎత్తిపోతల వ్యతిరేకిస్తా ఉంటే సమర్థిస్తూ లెటర్ రాస్తాడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ? అంటే మాట్లాడడానికన్నా ఒక వాల్యూ ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ఏ రాష్ట్రంలో ఉంటే, ఏ డ్యూటీలో ఉంటే ఆ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ నిలబడతాడు. ఈ రోజు ఎట్లా నిలబడుతున్నాడు? తెలంగాణ ఆయన అనుభవం ఉంది కదా. కాబట్టి ఆదిత్యనాథ్ గారి పైన విమర్శలు చేసేసి ఏది పడితే అది మాట్లాడితే అది చాలా అభ్యంతరకరం అవుతుంది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ఆమ్రాపాలి గారు ఉన్నారు కదా, వారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు కదా, తెలంగాణలో పనిచేసినాడు, టూరిజంలో వాళ్ళకి అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి బాగా ప్రచారం చేస్తున్నాను నేను, మంచి ఆఫీసర్గా. ఇప్పుడు ఆమె తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం అయినా కూడా ఆమె తెలంగాణలో పనిచేసింది కాబట్టి చార్మినార్ గురించి, గోల్కొండ గురించి ప్రచారం చేస్తుంది ఆంధ్రప్రదేశ్లో. కాబట్టి ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తే వాళ్ళే పని చేస్తారు. కాబట్టి ఆదిత్యనాథ్ గారిని, అంటే ఆదిత్యనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో కాదు ఆయన పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయిపోయిన వెంటనే చంద్రబాబు గారు మళ్ళీ ఆయన కొనసాగించాల. కరెక్ట్ టైంలో రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. ఇక్కడ తెలివిగా నిర్వహించాడు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ గారికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది.
అన్ని ప్రాజెక్టుల పైన అవగాహన ఉంది. ఇప్పుడు ఒక టాస్క్ పెడితే బ్రహ్మాండ ఇప్పుడు రవిచంద్ర గారు బేసిక్గా నీటి ప్రాజెక్టు విషయంలో మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడతారు. మీరు ఊరిన అంటే ఎవరు 99% రానంటారు. ఎందుకంటే అవగాహన ఉండదు. నీటి ప్రాజెక్టు చాలా టిపికల్ సబ్జెక్టు. అలాంటి టిపికల్ సబ్జెక్టు పైన సమగ్రమైన అవగాహన ఉన్నవాడిని ఎందుకు వదులుకుంటాడు రేవంత్ రెడ్డి? కరెక్ట్గా పట్టుకున్నాడు. మనం వదులుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పంపితే పోలా, ఆంధ్రప్రదేశ్ వదులుకుంటే వాళ్ళు పెట్టుకున్నారు. ఒక రకంగా నష్టం ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఆదిత్యనాథ్ గారి పైన ఆంధ్రప్రదేశ్లో పనిచేశాడనే పేరుతో చంద్రబాబు నాయుడు అనే పేరుతో రేవంత్ రెడ్డిని విమర్శించాలని చేసే ప్రయత్నం తప్ప చాలా అంగీకారయాజ్ఞ. నిజానికి నేనైతే కోరుకుంటా, నిజంగా తెలంగాణలో వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన కానీ ఆఫీసర్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్కి మంచిదని. ఆయన ఆయన ఆ వాదన సమర్థవంతం. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది. 10-20 ఏళ్ళు ఆయన ఇరిగేషన్లో పనిచేసిన అంత అనుభవం ఉన్నాడు. ఊరు లేడు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన బంగారు లాంటి మనిషి సంఘాల తెలంగాణకు వస్తే ఆయన మీద రాళ్ళేసి అది ఇది మాట్లాడితే అది రాంగ్ అవుతుంది. బహుశా రేవంత్ రెడ్డిని విమర్శించడం కోసం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కొట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి గారు ఆదిత్యనాథ్ గారిని ఎంపిక చేసుకోవడం 100% పర్ఫెక్ట్లీ రైట్ డెసిషన్. సార్, అది యనమల రామకృష్ణుడు టీటీడీ దేవస్థానానికి రీసెంట్గా ఒక లేఖ రాశారు. ఏంటంటే వాళ్ళ గ్రామంలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని టేక్ ఓవర్ చేయండి, దీని అభివృద్ధి కోసం టీటీడీ అభివృద్ధి చేయాలి అని చెప్పి. అయితే ఇక్కడే టీడీపీకి సంబంధించినటువంటి ఒక అనుకూల పత్రికల్లో ఇలా ఏ దేవస్థానాన్ని అంటే వాళ్ళని టేక్ ఓవర్ చేసుకుంటూ పోతే రాష్ట్రంలో ఉన్న దేవాలయాలన్నీ టీటీడీ అండర్లోకి వెళ్తాయి, ఇప్పటికే టీటీడీ మీద ఫుల్ బర్డన్ అవుతుంది అన్నారు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ రీసెంట్గా కొండగట్టు దేవాలయానికి 35 కోట్ల నిధులు మంజూరు చేయండి అని లేఖ రాయగానే కోట్లు మంజూరు చేశారు. మరి ఇక్కడ యనమల రామకృష్ణుడు రాసిన లేఖకు అభ్యంతరం ఉన్నప్పుడు ఇటు పవన్ కళ్యాణ్ లేఖకు కూడా అభ్యంతరం ఉండాలి కదా, దీనిపైన ఏమంటారు? అంటే ఏబిఎన్ రాశారని చెప్తున్నటువంటి వ్యాఖ్య ఏదైతే ఆలయాలన్నింటినీ టీటీడీ కానీ తీసుకుంటూ పోతే అది బర్డన్ అవుతుంది, అది కరెక్ట్ కాదన్న సూత్రీకరణ కరెక్ట్, దాంట్లో సందేహం లేదు. అయితే వాళ్ళు వేసే ప్రశ్న ఏంటంటే మీ ప్రశ్నలో వచ్చినట్టు అన్నిటికీ అది వర్తించాలి. ఓన్లీ యనమల రామకృష్ణ గారి ఆలయం ఇట్లా అది మంచిది కాదు. అక్కడ టీటీడీ 3 విషయాల్లో చాలా తీవ్రమైనటువంటి భవిష్యత్తులో ఇబ్బంది పడిపోతుంది. ఒకటి, మీరు ప్రస్తావించినట్టు ఆలయాల్ని నిధులు ఇవ్వడం. 2, ఆలయాల్ని టేకప్ చేయడం, కొత్త ఆలయాలు నిర్మించడం. 3వది కళ్యాణ మండపాలు నిర్మించడం. ఈ 3 టీటీడీకి తలకు మించిన భారంగా మారిపోతుంది. ఎందుకంటే టీటీడీ ఒక వ్యవస్థే కావచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేయడానికి వేల మంది ఉద్యోగులను పెట్టుకోవాలి. టీటీడీ పూర్తిగా ఉండి ఆదాయం మీద ఆధారపడిన వ్యవస్థ. ఇప్పుడు టీటీడీ ఒక మంచి ఆదాయ వనరు కలిగినటువంటి వ్యవస్థ ఏం చేయొచ్చు, ఒక జీర్ణోపార్జనటువంటి ఆలయాలకి సహాయం చేయడం, 1 కోటో 2 కోట్లు ఇవ్వడం, అలా చేయడం వాళ్ళ అవసరాలు బట్టి చేసుకుంటూ పోతే వాడికి అయిపోతుంది. లేకంగా టేక్ ఓవర్ చేస్తే దాన్ని మెయింటైన్ చేయాలి రేపు జీవితకాలం. ఇప్పుడు ఒక ఆలయం దీపదూప నైద్యం లేకుండా పోతుంది. దురదృష్టవశాత్తు హిందూ దేవాలయం చాలా ఉన్నప్పుడు ఇంకొక హిందూ దేవాలయంగా ఉన్నటువంటి టీటీడీ నుంచి కొంత ఆర్థికంగా బాగుంది కాబట్టి 4 రూపాయలు సహాయం చేయొచ్చు, తప్పేం లేదు. ఆ రకంగా సహాయం చేసి దాన్ని జీవనోపం కనిపెట్టేసి వాళ్ళు ఊరోళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, లేదా రాష్ట్ర ప్రభుత్వం ఎండోమెంట్ శాఖ మెయింటైన్ చేసుకోవాలి. దాన్ని టీటీడీ తీసుకుంటే జీవితకాలం మెయింటైన్ చేసుకుంటా పోతూ ఉంటే డబ్బులు ఖర్చు అవడమే కాదు, దానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయాలి. ఈరోజు 10,000 మంది ఎంప్లాయీస్ ఉంటారు, ఇంకా పెట్టుకుంటూ పోతే ఇంకో 10,000 మంది ఎంప్లాయీస్ పెట్టాలి. ఇప్పుడు 900 కోట్లు 800 కోట్లు ఎంప్లాయీస్ జీతభత్యం అవుతుంది, రేపు 1,800 కోట్లు అవుతుంది. యాడ్ నుంచి వస్తుంది ఆదాయం? రేపు టీటీడీకి ఒక తలబాసిన భారం అవుతుంది కదా. కాబట్టి కొత్త ఆలయాలు అన్ని టేకప్ చేయడం కరెక్ట్ కాదు. ఏదైనా అవకాశం ఉంటే ఆర్థిక సహాయం చేసే వరకు దీన్ని సమ్ ఎక్స్కి ఒక న్యాయం, సమ్ వైకి న్యాయం ఉండకూడదు. అది యనమల రామకృష్ణ గారికి అదే న్యాయం ఉండాలి, పవన్ కళ్యాణ్ ఇంకా ఎవరికైనా అదే న్యాయం ఉండాలి. రెండోది, ఇంకో స్టెప్ ఏం చేస్తున్నారు, చాలా రాష్ట్రాల రాజధానుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ల్యాండ్ ఇస్తే ఆలయాలు నిర్మిస్తున్నారు, నమూనా ఆలయాలు అంటారు. నమూనా ఆలయాలు నిర్మిస్తే ఏమవుతుంది, ఈ రోజు బాగానే ఉంది, రేపు ఆలయాన్ని మెయింటైన్ చేయొద్దు, అదొక సమస్యగా ప్రాబ్లం అవుతుంది. రెండోది, కళ్యాణ మండపాల విషయాలు వచ్చేసరికి ఇప్పటికే గతంలో ఒక కమిటీ వేశారు. కొన్ని అంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు అధికారంలో ఉండే వాళ్ళు సిఫారసు భరించలేకుండా కళ్యాణ మండపం కట్టేస్తారు. ఆడ ల్యాండ్ ఏమో ఒక దాత ఇచ్చేస్తాడు, 1 ఎకరా 2 ఎకరాలు 3 ఎకరాలు, ఆడ 1 కోటి 2 కోట్లు పెట్టి కళ్యాణ మండపం కట్టేస్తాడు. దాన్ని మెయింటైన్ చేసేది ఎట్లా? తమాషా ఏంటంటే కొన్ని కళ్యాణ మండపాలకి సంవత్సరం అంతా కలిసి 1-2 పెళ్లి కూడా కావు. స్వయంగా టీటీడీ ఒకసారి లెటర్ రాసింది, కళ్యాణ మండపాలు ఎవరైనా మెయింటైన్ చేస్తారంటే ఇచ్చేస్తాము అని. మళ్ళీ కొత్త కళ్యాణ మండపం కడతారు. కొన్ని కళ్యాణ మండపాలకు ఆదాయాలు వస్తాయి, బట్ మెజారిటీ. కాబట్టి కళ్యాణ మండపాలు విస్తృతంగా కట్టడం, ఆలయాల్ని టేక్ ఓవర్ చేసుకోవడం, 3 కొత్త ఆలయాలు పెడితే నమూనాలు కట్టడం, దీన్ని ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం స్టాప్ చేయాలి. అయితే ఏబిఎన్ రాసిన ఆ సూత్రీకరణ నేను ఆహ్వానిస్తున్నా, అది మంచిది. బట్ పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు ఇచ్చినటువంటి అప్పుడే కాదు, నీకు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అనేక సార్లు ఆలయాలు కట్టాలన్నప్పుడు తీసుకోవాలన్నప్పుడు రాశారు, అప్పుడు కూడా ఈ వార్త రాయాలి. రాస్తే అది సంపూర్ణత వస్తుంది.
కాబట్టి ఏదో వేరే ఉద్దేశంతో రాస్తే ఏమవుతుందంటే అది ఒకరికొక న్యాయం ఇంకొక న్యాయం అవుతుంది. కాబట్టి నిష్పక్షపాతంగా ఒక పాలసీగా దాన్ని విమర్శిస్తే ఆహ్వానించదగ్గ పరిణామం. అది మంచిది కూడా టీటీడీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పగానే 35 కోట్ల రూపాయలు తెలంగాణలో ఉన్నటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామికి. రేపు అదే ప్రభుత్వంలో ఇంకొక ముఖ్య నాయకుడు వచ్చి రేపు మహారాష్ట్రలో నాకు ఈ దేవాలయం అంటే ఇష్టము, నాకు ఈ దేవాలయంకో నాకు ఆ దేవుడి మీద నమ్మకము ఓ 50 కోట్లు ఇచ్చేయమంటే ఇచ్చేయొచ్చా? ఇచ్చేది కడుతున్నారు కదా. చండీగఢ్లో కడుతున్నారు, మహారాష్ట్ర బాంబేలో కడుతున్నారు, బెంగళూరులో కడుతున్నారు, మైసూర్లో కడుతున్నారు, ఇస్తున్నారు. వరుసపెట్టి కొన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వం లెటర్లు గారు రాసినట్టు గతంలో చర్చ వచ్చింది. మీరు స్థలం ఇస్తే అన్ని రాష్ట్ర హెడ్ క్వార్టర్లో, అన్ని రాష్ట్ర ప్రభుత్వ హెడ్ క్వార్టర్. ఇప్పుడు దేవుడి మీద ఉన్న భక్తితో ఎవరో ఒక దాత ఇచ్చేస్తాడు. ఒక 10 ఎకరాలు 5 ఎకరాలు 100 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులే ఇస్తారు, బాగానే ఉంది. ఆస్తే మళ్ళీ సంపాదించదు కదా. ఆడొక టెంపుల్, ఆడొక కళ్యాణం పెడితే దాని మెయింటెనెన్స్ ఎంత అవుతుంది, ఎలా మెయింటైన్ చేయాలి? తిరుమల తిరుపతి ఇప్పుడు అంతా ఉండి ఆదాయం. ఆ ఉండి పెట్టాలంటే సీసీ కెమెరాలు, సెక్యూరిటీ. ఎందుకంటే ఉండిలో ఎంత ఆదాయం వస్తున్నది ఇంపార్టెంట్ కాదు, తస్కరణకు గురైందంటే చాలా చెడ్డ పేరు వస్తుంది, సెంటిమెంట్లు దెబ్బతింటాయి. కాబట్టి ఇవన్నీ ఉంటాయి, సెక్యూరిటీ ఉంటుంది, ఇవన్నీ మెయింటైన్ చేయాలంటే పెద్ద ఎత్తున నియామకాలు. దానివల్ల ఏమవుతుంది, కోట్ల రూపాయలు భారం అయిపోతుంది. ఈరోజు ఆర్థిక పరిస్థితి బాగుంది, ఇవన్నీ పెద్ద భారం అయిపోయి రేపు ఉండి ఆదాయంలో కొంచెం అటు ఇటు ఒడిదుడుకులు వస్తే వ్యవస్థకే నష్టం వస్తుంది రేపు మౌలిక. కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత అయినా సరే సాయం చేసే వరకు ఉండాలి, ఆడికి అయిపోవాలి వాళ్ళ పని. దాని ఎత్తిన పెట్టుకున్నారంటే అది భారంగా మారుతుంది. ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం ఆలోచించాలి, టీటీడీ ఆలోచించాలి. మీరు అన్నట్టు ఇన్ఫ్లుయెన్స్డ్ పర్సన్స్ కొంతమంది వచ్చినప్పుడు, లేదా ఇద్దరు వచ్చినప్పుడు ఇంప్లిమెంట్ చేసేస్తున్నారు. అది అన్ని ప్రభుత్వాలు జరుగుతుంది, ఈ ప్రభుత్వమే కాదు. దాన్ని మానుకోవాలి. టీటీడీ ఇండిపెండెంట్ గా ఒక సూత్రబద్ధంగా వ్యవహరిస్తేనే మంచిది.